కర్ణాటక పొలిటిక్స్ లో పెద్ద షాక్. సిద్ధరామయ్య గారు సడన్ గా సీఎం పోస్ట్ ఎందుకు వదిలేశారు? నిజంగా ఫైనాన్షియల్ ప్రెజరా లేక ముందే ప్లాన్ చేసిన పొలిటికల్ డీల్? అసలు జరిగిందేంటి? రెసిగ్నేషన్ తర్వాత సోషల్ మీడియాలో ఒకటే డిస్కషన్. కర్ణాటక ఎకానమీ ప్రెజర్ లో ఉందని అపోజిషన్ అయితే ఆరోపిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ లీడర్స్ మాత్రం ఇదంతా రొటీన్ పవర్ షేరింగ్ అగ్రిమెంట్ అని చెప్తున్నారు. కానీ ఇక్కడే స్టోరీ ఇంట్రెస్టింగ్ గా మారింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడే 2.5 years పవర్ షేరింగ్ ఫార్ములా ఉందని రిపోర్ట్స్ వచ్చాయి. అంటే సిద్ధరామయ్య గారు హాఫ్ టర్మ్ కంప్లీట్ అయ్యాక పొజిషన్ డీకే శివకుమార్ గారికి ఇవ్వాలని ముందే డిసైడ్ అయిందా, లేక రీసెంట్ పొలిటికల్ ప్రెజర్ వల్ల ఈ డెసిషన్ ఫాస్ట్ గా తీసుకున్నారు? మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సిద్ధరామయ్య గారు మాత్రం కర్ణాటక జీఎస్టీ కలెక్షన్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయని, ఫైనాన్షియల్ క్రైసిస్ అనే ఆరోపణలు అన్ని రిజెక్ట్ చేశారు. సో ఫైనల్ గా ఇది రెసిగ్నేషనా లేదా రొటేషనా లేదా పొలిటికల్ సాక్రిఫైసా లేక హై కమాండ్ మాస్టర్ ప్లాన్? ఒక విషయం మాత్రం క్లియర్, కర్ణాటక పాలిటిక్స్ లో పవర్ గేమ్ ఇప్పుడే కొంత టర్న్ తీసుకుంది. మీ ఒపీనియన్ ఏంటి? సిద్ధరామయ్య గారు వాలంటరీగా స్టెప్ డౌన్ అయ్యారా లేక ప్రెజర్ ఉందా? కామెంట్స్ అయితే చెప్పేసేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి.